ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలను మనం చూసాం. దాదాపుగా టీడీపీ అభ్యర్థుల మీద హత్యాయత్నం కూడా జరిగింది. త్రుటిలో పులివర్తి నాని అయితే ప్రాణాలతో బయటపడటం అయితే జరిగింది. సో ఈ క్రమాలన్నీ కూడా ఎన్నికల సంఘానికైతే ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పటికే డీజీపీని, సిఎస్ని ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించడంతో పాటు ఈ హింసకు అదుపు చేయలేకపోయినటువంటి 4 జిల్లాల ఎస్పీల మీద వేటు వేసేందుకైతే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈరోజు సిఎస్, డీజీపీ వివరణ ఇచ్చిన మరుక్షణం ఈ 4 జిల్లాల ఎస్పీల మీద ఈరోజు సాయంత్రం లేదా రేపటికల్లా వేటుపడే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ప్రధానంగా 4 ఎస్పీల మీద అయితే ఎలక్షన్ కమిషన్ కత్తి అయితే వేలాడుతుంది. ఏ క్షణమైనా సరే వారి మీద చర్యలు తీసుకోవచ్చు. అయితే గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అధికారుల బదిలీని మనం చూసాం తప్ప ఎన్నికల తర్వాత అధికారుల బదిలీ అనేది సాధారణంగా జరగదు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తర్వాత అధికారుల జోలికి పోదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఫలితాలు వచ్చే వరకు గమ్మున ఉంటారు. ఎవరికి గొప్పకుని కొమ్ము కాసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఎటుపోయి ఎటు వస్తుందో తెలియక, ఎవరు గెలుస్తారో తెలియక. కానీ ఇక్కడ ఏపీలో విచిత్ర పరిస్థితి ఏంటంటే ఎన్నికల తరువాత కూడా అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేయడానికి రంగం సిద్ధం చేయడం. ఎందుకంటే ఇంకా ఎన్నికల ఫలితాలు రావడానికి దాదాపుగా 15 రోజులు 20 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ లోపు కానీ ఈ అధికారులను మార్చకపోతే రాష్ట్రంలో మరింత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పి మార్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పల్నాడు ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్ మెడకైతే పల్నాడులో జరిగినటువంటి అరాచకాలు మొత్తం కూడా ఆయన మెడకు చుట్టుకుని ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇక పులివర్తి నాని, ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని ఉన్నాడో ఆయన మీద దాడికి గాను తిరుపతి ఎస్పీ మీద వేటుపడే అవకాశం ఉంది. ఇక తాడిపత్రిలో జరిగినటువంటి బేభత్సం, జేసీ సోదరుల టీడీపీ నేతలు, జేసీ అనుచరుల మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి అమీర్ బర్దార్కు కూడా ఈ వేటు అయితే తప్పేటట్టు కనపట్లేదు. ఇక నంద్యాలలో ఏదైతే ర్యాలీ జరిగిందో, పుష్ప ర్యాలీ జరిగిందో దానికి సంబంధించి కూడా అనుమతి లేకుండా జరిగిన ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల కమిషన్కి అందిన తరువాత అంటే ఎన్నికలప్పుడు ఏదైతే హింస జరిగిందో దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది మనకు తెలుసు. ఎన్నికల తరువాత కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగటంని ఎన్నికల కమిషన్ క్షమించరాని నేరంగా పరిగణించే అవకాశం అయితే కనపడుతుంది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు అందిన సమాచారం ప్రకారం కొన్ని కీలక ఆదేశాలు అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి రాబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే టీడీపీ మహిళా ఏజెంట్ మీద గొడ్డలతో దాడి చేయడం, ఇంకొక ఏజెంట్ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని, భార్యను చంపుతామని బెదిరించి ముందు పోలింగ్ బూత్ వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఏదైతే వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేశారో అది కానివ్వండి, లేదా వైసీపీ అభ్యర్థి కాన్వాయ్లోనే కత్తులు, కటార్లు, రాడ్లు పెట్టుకుని తిరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. తదుపరి ఘటనలన్నిటిపైన కూడా ఎన్నికల పరిశీలకుడు అయినటువంటి మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జిల్లా ఎస్పీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఏదైతే పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి అక్కడి ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్కి అయితే వేటు తప్పేటట్టయితే కనపడటం లేదు. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో టీడీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని మీద ఏదైతే దాడి జరిగిందో చివరికి ఆయన గన్మ్యాన్ మీద కూడా దాడి చేయటం, ఆయన కాల్పులు జరిగే వరకు కూడా పరిస్థితి రావటం. ఇదే సమయంలో ఒక విద్యా సంస్థ ప్రాంగణంలోనే ఈ కత్తులు కానివ్వండి, కటార్లు కానివ్వండి, నాటు బాంబులు కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా ప్రాంగణం నుంచి బయటకు తీసుకొచ్చి దాడి చేశారు అన్నారు. అంటే విద్యా ప్రాంగణంలోకి ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎందుకు భద్రతా చర్యలో భాగంగా లోనకి వెళ్లకుండా అడ్డుకోలేకపోయారు, విద్యా వ్యవస్థలో ఏంటి అరాచకం విద్యా వ్యవస్థ ముందని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి గాను అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ పటేల్ మీద అధికార పార్టీ ప్రభావం ఉంది కాబట్టి ఆయన్ను కూడా తొలగించాలని చెప్పి తెలుస్తుంది. ఇక ఇటీవల అనంతపురం ఎస్పీగా వచ్చినటువంటి వ్యక్తి మీద కూడా అమీర్ జర్దార్ మీద కూడా హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడు కాబట్టి ఆయన మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ట్రాక్టర్తో రాళ్లు తెప్పించి ప్రతిపక్షాలతో పాటు పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయలేక పోలీసులు నిస్సహాయ
స్థితిలో చేతులెత్తేయడం పట్ల ఎన్నికల కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులేసుకోవడం, జిల్లా ఎస్పీ వాహనం పైన అధికార పార్టీ అల్లరి మోకలు దాడి చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా అయితే తీసుకుంది. సో జిల్లా ఎస్పీ అంటే శాంతి భద్రతలు కాపాడలేని ఒక వ్యక్తి, పోలీసులు ఇళ్లలోకి దాడిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్లో ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఆయనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఎస్పీ వాహనానికే రక్షణ లేనప్పుడు ఇతరుల వాహనానికి ఆయన ఏమి రక్షణ కల్పిస్తాడని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో మరోవైపు ఇక నంద్యాలలో పోలింగ్కు 48 గంటలకు ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున కొంత ప్రచారం చేసినట్టుగైతే తెలుస్తుంది. వాస్తవానికి వేలాది మందితో ర్యాలీ చేయడానికి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏ అనుమతి తీసుకోకుండానే ర్యాలీ చేయడం, పోలీసులు కూడా సోద్యం చూస్తూ ఉండడం, దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం, ఎన్నికలకు 48 గంటల ముందు ఇది జరగడం అంటే ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ సమయంలో విఫలమైనటువంటి ఎవరైతే నంద్యాల ఎస్పీ ఉన్నాడో రఘువీరారెడ్డి, ఆయనను కూడా బాధ్యుడిగా చేస్తూ ఈ ర్యాలీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుపోవడం, దాన్ని ఆపకపోవడం, ఎన్నికల రూల్స్ తెలిసి కూడా అతిక్రమించి ర్యాలీ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదనే విషయంపై ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే ర్యాలీ జరిగిన రోజే ఎస్పీ నుంచి వివరణ కూడా అడిగింది. ఎటువంటి అనుమతులు ఉన్నాయని మీరు అనుమతి ఇచ్చారనే విషయాన్ని అప్పుడే నిలదీసిన పరిస్థితి. సో మొత్తంగా ఇది ఈ విధంగా నలుగురు ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, ఇటు పల్నాడు ఎస్పీ కానివ్వండి, అలాగే తిరుపతి ఎస్పీ కానివ్వండి, అలాగే అనంతపురం ఎస్పీ కానివ్వండి, తాడిపత్రికి, అలాగే నంద్యాలకు సంబంధించి ఎస్పీ కానివ్వండి, వీరందరి మీద కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్టుగైతే తాజాగా తెలుస్తుంది. ఇప్పటికే డీజీపీ ఏదైతే ఎన్నికల తరువాత జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో, డీజీపీ పూర్తిగా దీన్ని నియంత్రించడంలో సిఎస్ విఫలమయ్యారని చెప్పి వీరిద్దరిని ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులకు సంబంధించి కూడా డీజీపీ సిఎస్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారనే విషయం డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంటుంది. డీజీపీ సమాధానం చెప్పిన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగైతే మనకి కనపడుతుంది. ఎందుకంటే డీజీపీ సిఎస్ ఇద్దరు సమాధానం చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సంతృప్తి చెందుతుందా, లేదా వీరు చెప్పిన సమాధానం పట్ల సంతృప్తి చెందకపోతే కనుక వేటికైతే రంగం సిద్ధం ఉంది. ఇదే సమయంలో చీఫ్ సెక్రటరీని కూడా తొలగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తుల్లో డీజీపీ కంటే కూడా సిఎస్ మీద ఎక్కువ ఇది ఉంటుంది. ఆయనే ఇతర అధికారులను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలి. అలాంటి సిఎస్ విఫలమయ్యాడంటే ఆయన అన్ఫిట్ అని భావించి చీఫ్ సెక్రటరీని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇచ్చినటువంటి సమాధానం పట్ల కన్నా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా తీసే అవకాశం ఉంది. ఇక్కడ డీజీపీని ఆల్రెడీ ఎన్నికల సంఘమే నియమించింది. ఎన్నికలకు వారం 10 రోజుల ముందు నియమించిన సంగతి. వాస్తవానికి నిజాయితీ పరుడుగాను సమర్థుడుగాను పేరున్నటువంటి హరీష్ గుప్తా ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, రాజకీయ ఒత్తిళ్లకు ఏమైనా తన అంశం మీద కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయితే ఆయన నుంచి వివరణ అడిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల తరువాత ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో దానికి సంబంధించి బాధ్యులను చేస్తూ నలుగురు ఎస్పీల మీద వేటు వేయడానికైతే ఎలక్షన్ కమిషన్ సిద్ధమైనట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది.